మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది సనాతన ధర్మం, సనాతనీయత, ఇది ఎక్కువ వినిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కాషాయం కడతారు, ఎక్కడో పూజలు చేస్తున్నట్టు చూస్తాము. ఏవో కొన్ని ఒక 41 days సంబంధించి దీక్ష, ఇవన్నీ చూస్తున్నాము. వీటిపైన ఏమైనా ఐడియా ఉందా సార్ అసలు మీకు? ఎందుకు లేదు, మంచిదే. ఓకే, మంచిదే. ఒక వ్యక్తి మన హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారంటే చాలా మంచిది. అసలు పొలిటికల్గా పనికిరాడనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజంగా పొలిటీషియన్లను మించి పొలిటీషియన్గా మారుతున్నటువంటి సందర్భంలో, అసలు రాజకీయవేత్తలకే గురువుగా మారుతున్న సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయాలు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేటువంటి విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆయన తప్పే ఉంది. ఒక హిందూ మతంలో ఇప్పుడు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా మాల వేసుకున్నా, పూజలు చేసినా ఆయన 10 మందికి మార్గదర్శకంగానే ఉంటున్నారు. 10 మంది హిందువులకు మానసికమైనటువంటి శక్తినిచ్చేటువంటి వ్యక్తిగా తప్పేం లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, చాలా మంచి. దానివల్ల ఆయనకు కూడా పదవులు దొరుకుతాయి, దానివల్ల ఆయనకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల పవర్ వస్తుంది, శత్రువుల మీద జయం వస్తుంది. అందుకనే కదా ఆయన వారాహి అమ్మవారికి సంబంధించిన మాల వేసుకున్నారు, వారాహి బండి పేరే వారాహి పెట్టుకున్నారు. సో వారాహి పూజలు చేయించుకున్నారు, వారాహి పూజలు చేస్తారు, తప్పేం లేదుగా. ఆయన చాలా మంచి సక్సెస్ రేట్లో ఉన్నారు. సో ఆయన చేస్తున్నటువంటి పూజలు పూర్తి స్థాయి ఫలితాలను ఆయనకి ఇస్తున్నట్టే కదా. రైట్. సో అది నేను అనేది ఆ రకంగా జనాలకు వెళ్తున్నట్టే కదా. ఒక అమ్మవారి పేరు బయటికి వెళ్తుంది కదా, వారాహి అమ్మవారి పేరు బయటికి వెళ్తుంది అంటే గొప్ప విషయం కదా. ఒక అమ్మవారిని ప్రచారంలోకి ఇప్పుడు నాలాంటి వాడు తీసుకెళ్లడం వేరు, అంత పెద్ద స్టార్ తీసుకెళ్లడం వేరు. ఆయన చెప్తే 10 మంది 10 నిమిషాల్లో 1,00,000 మంది ఫాలో అవుతారు. సో అలాంటి వ్యక్తి చెప్పడం వల్ల ఇంకా మంచిదే కదా. సార్ నాకున్న డౌట్, ఇప్పుడు ఈ హిందూ మతానికి సంబంధించి తెలుగు స్టేట్స్లో అవుతున్నంత కన్వర్షన్ వేరే ఎక్కడా అవ్వట్లేదు. విపరీతంగా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. అంటే వేరే మతంలోకి కన్వర్షన్స్ అంటున్నాను. దేనివల్ల అంటారు? అంటే మన ధర్మం పైన అవగాహన లేకపోవటం అంటారా, లేకపోతే ఇతర మతాల పట్ల ఆకర్షణ వల్ల అంటారా? అట్లా ఏం లేదు, జంపింగ్ జపాంగ్లు ఉంటూనే ఉంటారు, పోతుంటారు, వస్తుంటారు. కానీ ఇక్కడ ఏ మతాల్లో లేదు కదా సార్, ఒక్క హిందూ మతంలో. హిందూ మతంలో ఎందుకుంది అంటే హిందూ మతం సంఖ్య పెద్దది. భారతదేశ జనాభా తీసుకున్నప్పుడు 160-170 కోట్లలో ఇంచుమించు 70% పీపుల్ హిందువులే కాబట్టి ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ అడ్మినిస్ట్రేషన్ తక్కువ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ తక్కువలో భాగంగా తక్కువ మందిని ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ. రెండవది ఏంటి అంటే ఎవరైతే కొద్దిగా గోడ మీద పిల్లలకు వాటంగా ఉంటారో వాళ్ళని తొందరగా మనం ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పెద్ద హిందూ మతానికి వచ్చేటువంటి నష్టం, హిందూ మతాన్ని బ్రిటిష్ వాడు ఏం బీకలేకపోయిండు, ముస్లిం రాజులు ఏం బీకలేకపోయారు, ఇవాళ కొత్తగా వచ్చేటువంటి వీళ్ళతో వల్ల ఏం కాదు. సో వాస్తవంగా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇంతకు ముందు కంటే హిందూ మతం సంఖ్య పెరిగింది, ఇంతకు ముందు కంటే హిందూ మతంలో ఐక్యత పెరిగింది, ఇంతకు ముందు కంటే హిందూ మతం జనాల్లో ధైర్యం పెరిగింది. సో చాలా ధైర్యం పెరిగింది. సో చాలా తేడా వస్తుంది. దానికి ఎన్నికలు కూడా ఒక కారణము. సో భారతదేశంలో వచ్చే రిజల్ట్స్ని కూడా మనం చూస్తున్నాము ఏ రకంగా వస్తున్నాయో. సో నేను అనేది ఏంటంటే హిందూ మతాన్ని ఆ విశ్వాసాల వల్లనే ఇంకా పెరుగుతుంది. అది తప్పది, అది ఎవరో ఏదో చేసిరు అనేది తప్పు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అటు ఇటుగా వెళ్తుంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటు వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇటు వస్తారు. సో అది పెద్ద విషయం ఏం కాదు. చాలామంది నాకు తెలిసిన హీరోలు కూడా వాళ్ళ సినిమా హిట్లు లేకపోతే వాళ్ళు వేరే మతం నుండి హిందూ మతంలోకి వచ్చి అరుణాచల ప్రదర్శన చేసి వెంకటేశ్వర మెట్లెక్కిపోయిన రోజులు ఇప్పుడు నేను చూస్తున్నా. చాలా వాళ్ళ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడను. వేణుస్వామి గారు సినిమా లవర్ కదా సార్? 2020కి పూర్వం వరకు చూసేవాడిని, ప్రతి వారం 3 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు బిజీ అయిపోయి చూడట్లేదు. రెండోది ఓటీటీ పెరిగిన తర్వాత అన్ని ఇంట్లోనే చూస్తున్నా. కారణం ఏంటి అంటే నేను ఏదో ఒకటి నోటిదూల వల్ల 12% స్వయంకృత అపరాధం వల్ల నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు డిస్టర్బెన్స్ పెరిగింది. అందుకనే సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. అంటే ఏమైందంటే నా గురించి తెలిసినోడు నా జోలికి రాడు, తెలియనోడు వస్తాడు. అంటే ఇప్పుడు నేను తెలంగాణ మనిషిని, పక్క తెలంగాణలో రఫ్ అండ్ టఫ్ ఉంటాం, పంతులు గింతులు. తర్వాత సమాజంలో ఉన్న పేరు ఏంటంటే కొమటోళ్ళకు, వైశ్యులకు, బాపనోళ్ళకు కొద్దిగా ధైర్యం తక్కువ అంటారు. నన్ను చూసినోడు కూడా బాపనోడు అనుకోడు. నన్ను చాలామంది దగ్గరకు వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి, మీరు పలానా కమ్యూనిటీ ఆ పలానా కమ్యూనిటీ అని. ఎందుకు అంటే మీ ధైర్యం వేరు అంటారు. సో తెలంగాణలో నాకు ఆ అగ్రెసివ్నెస్ ఉంది. నేను ఏబీవీపీలో పనిచేసిన, బీజేపీలో ఏబీవీపీలో 4 ఏళ్ళు పనిచేసిన. సో డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది నాకు. ఓకే. సో దానివల్ల నాకేంటంటే సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు తిరిగినంతగా ఇప్పుడు తిరగట్లేదు. అంటే ఇంతకుముందు ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూసి నేనే డిసైడ్ చేయాలి అనేటువంటి మనస్తత్వం. అంటే నేను రివ్యూస్ ఇచ్చేవాడిని నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఈ సినిమా పోయింది, ఈ సినిమా పోయింది, హిట్ అయింది అట్లా చెప్పుకునేవాడిని. ఇప్పుడు చెప్పట్లా. అందువల్ల ఏంటంటే సినిమా రిలీజ్ అయినాక ఇంట్లోనే చూస్తున్నా. నేను ఈ మధ్య కాలంలో నేను థియేటర్లో చూసిన సినిమా అంటే బాలేబాబు అఖండ సినిమా చూసిన. చావా కూడా చూడలేదు, సినిమా అసలు చూడలేదు. నేను లేను, ఆ రిలీజ్ నేను లేను. అదే చెప్తున్నాను. నేను గత 20 days నేను పుష్ప చూసారా?
పుష్ప చూసిన, నేను శ్రీవాణి గారిది రివ్యూ కూడా చూశాను ఇన్స్టా. నేను కూడా పెట్టినా పుష్ప. అవునవునవును. నేను కన్యా రాశి జైలుకి వెళ్ళి వచ్చినా నష్టమేం లేదు, ఈ దీనికంటే ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని పెట్టిన. అవును. నేను అనేది ఏంటంటే జైలుకు పోవడం ఒక ప్రివిలేజ్ ఇప్పుడు ఈ జనరేషన్లో. ఓకే. పోయినాయి ఆ రోజులు. ఇప్పుడు నిన్న మీకు తెలుసు, నిన్న 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు అయింది. అవును. ఏమవుతుంది నేను అనే పాయింట్ అయినా ఏమవుతుంది, జైలుకు పోతారు, వారమైనాక బెయిల్ తెచ్చుకుంటారు. ఒకవేళ పోతే, ఇన్ కేసు పోతే, లేదు 41 ఇచ్చి వదిలిపెడతారు. నేను అనేది ఏంటంటే ఏది అతీతం కాదని చెప్తున్నా. అంటే ఏది మనిషిని ఆపలేదు, మనకు కావాల్సిన ధైర్యం ఒక్కటే. ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడిన దువ్వాడ శ్రీనివాసు, మాధురి నెగిటివ్ ట్రోల్స్ నుండి పాజిటివ్కి వచ్చారు. నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్ళని విమర్శించిన వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ వాళ్ళు 10 కోట్లు పెట్టి మియాపూర్లో బకులా అనే షోరూమ్ కట్టిరు, రైట్? దాంట్లో వాచ్మెన్ కింద పనిచేసేందుకు కూడా ఈ నా కొడుకులు పనికిరారు కామెంట్లు పెట్టిన వాళ్ళు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే నువ్వే పిచ్చిలేని పిచ్చి ముండా కొడుకులాగా నువ్వు కామెంట్లు పెట్టుకుంటూ బతుకుతున్నావు తప్ప వాళ్ళ లెవెల్ను వాళ్ళు ఎప్పుడో మార్చుకున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇంకా 6 షోరూమ్లు పెడతారు హైదరాబాద్లో. నేను అనే పాయింట్ అది. అంటే విమర్శించేవాడు వాడి పనిలో వాడు ఉంటాడు, మన పనిలో మనం ఉండాలి. నన్ను విమర్శించేవాడు నన్ను కింద కామెంట్లు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఎవడో మళ్ళీ వచ్చిన వారా పిచ్చినా కొడుకు అని పెట్టుకుంటాడు. కానీ నా పని నాదే కదా, నా టూర్లు నావే, నా పూజలు నావే, నా బిజినెస్ నాదే, నా టూర్లు నా ఉంది. వాడు అక్కడనే ఉండిపోతాడు, మనల్ని వెనకాల విమర్శించేవాడు వెనకాలనే ఉంటాడు, మనం ఎప్పుడో ముందుకు వెళ్ళిపోతాం. సో నేను అనే పాయింట్ ఇవి సహజం ఇవన్నీ.